హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ద నేచర్. మొన్న అయితే ఈ చేపలు తీసుకున్నాం. ఇవైతే మాకు కేజీ 200 అయితే పడ్డాయి. మా ఊరు సైడ్ వీటిని సందాన్ చేపలు, రూప్చంద్రులు అని పిలుస్తారు. వీటిని అయితే మేము 2 కేజీలు అయితే తీసుకొచ్చాం. 2 కేజీలకు కలిపి 3 చేపలు అయితే వచ్చాయి. ఇంకా అయితే నీట్ గా క్లీన్ చేసుకుని ఇలాగైతే ఘాట్లు పెట్టేసుకున్నాము. ఫుల్ వీడియో కావాలంటే లింక్ స్క్రీన్ పైన ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనం మసాలా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ఇంకా ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా అయితే నీట్ గా ఒకరంత నూనె పోసుకొని మసాలా అయితే కలుపుకొని దీనికైతే బాగా పట్టించాము. ఆ మసాలా పట్టించేటప్పుడే ఆ స్మెల్ అయితే అదిరిపోయింది, అంత బాగా అయితే వచ్చిందనమాట. వీటికి మసాలా బాగా పట్టించి కాసేపు అయితే అట్టే పెట్టేసుకున్నాం. తర్వాత అయితే పొయ్యి వెలిగించి పొయ్యి పైన దోసపైన పెట్టి కొద్దిగా అయితే నూనె పోసుకున్నాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపను అయితే దీని మీద అయితే పెట్టేసాము. దీన్ని అయితే సన్న మంట మీద వేయించుదాం అని అయితే మేము ఫిక్స్ అయినాము. ఎందుకంటే పెద్ద మంట అయితే లోపల ఉడకదు. చూసారు కదా ఎలా అయితే ఉందో చూసేదానికి. ఒక సైడ్ కాలిపిన తర్వాత నీట్ గా అయితే చిన్నగా జాగ్రత్తగా దాన్ని అయితే తిప్పుకున్నాము. ఇంక ఇది నీట్ గా అయితే కాలిపింది. దీన్ని అయితే తీసేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నం చేపలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయంట, అందుకని అయితే మేము తీసుకుని ఈ విధంగా అయితే చేసాము. తిన్న తర్వాత తెలిసింది కత్తక్కని వచ్చింది టేస్ట్ మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.